మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదుతోంది. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు మంచు మనోజ్. జల్పల్లి నుంచి డీజీపీని కలిసేందుకు బయలుదేరారు మంచు మనోజ్. మోహన్ బాబు, మనోజ్ పరస్పర ఫిర్యాదులతో ఇప్పటికే ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్, మౌనికపై 4 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. మంచు మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. మాదాపూర్లోని తన ఆఫీస్పై మనోజ్ అనుచరులు దాడి చేశారని, మౌనిక, మనోజ్ కలిసి తన ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరొకవైపు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో పలు కీలక విషయాలు ప్రస్తావించారు. తనపై 10 మంది దాడి చేశారని, విజయ్, కిరణ్ కలిసి దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో రాశారు మనోజ్. మరి కాసేపట్లోనే తెలంగాణ డీజీపీని కలవబోతున్నారు మంచు మనోజ్. మరొక ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, డీజీపీని కలిసి మళ్లీ ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మంచు ఫ్యామిలీ ఫైట్ ఎంతవరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది? ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మనోజ్ తన వెహికల్ లో వాటర్ ట్యాంక్ క్రాస్ అవుతున్నారు. మరికొద్ది సేపట్లో లగ్డికప్పుల్లో ఉన్న డీజీపీ కార్యాలయానికి చేరుకోనున్నారు. అక్కడ ఇప్పటికే డీజీపీకి సంబంధించిన అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. 4 గంటలకు డీజీపీని కలవడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే డీజీపీకి ఏమేమి ఫిర్యాదు చేయాలనుకున్నారో దానికి సంబంధించి ఒక ఫిర్యాదు కాపీని కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే కేసు కూడా నమోదు కావడం జరిగింది. 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి మనోజ్ ఇచ్చిన కంప్లైంట్ పైన పాడిచేరు పోలీసులు ఒక కేసు నమోదు చేయగా, మరొక కేసు మోహన్ బాబు ఏకంగా రాచకొండ సిపికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుకు సంబంధించిన అంశం పైన పాడిచేరు పోలీసులు మరొక కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం ఇలా 2 కేసులు ఇప్పటికే నమోదయ్యి ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి కూడా మహేశ్వరం ఏసీపీ అలాగే పాడిచేరు పిఐ ఇద్దరు కూడా వెళ్లి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అసలు 2 రోజుల క్రితం ఏం జరిగింది ఇంట్లో, ఆ గొడవకు గల కారణాలు ఏంటి అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు కూడా అక్కడ సేకరించడం జరిగింది. ఆ ఇంట్లో ఎవరైతే 10 మనుషులు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత మనోజ్ ఇవాళ ఉదయం నుండి మాత్రం మనోజ్ కు సంబంధించి ఉదయం 7:30 ప్రాంతంలో మనోజ్ ఇంటికి జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత 9 గంటల ప్రాంతంలో మంచు, విష్ణు దుబాయ్ నుండి రావడం జరిగింది. ఆ తర్వాత ముగ్గురు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ ముగ్గురు కలిసి ఇంట్లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మనోజ్ ఇంట్లోంచి బయటికి వచ్చి తాను తన పిల్లలకి అలాగే తన భార్యకి రక్షణ కావాలని తాను కోరుతున్నాను తప్ప ఆస్తికి సంబంధించిన తగాదా కాదు అని చెప్పేసి మాట్లాడి ఆ తర్వాత అతను నార్సింగిలో ఉన్న ఒక ప్రైవేట్ విల్లాలోకి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుండి తనకు రక్షణ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రక్షణకు సంబంధించి డీజీపీని కలవడానికి వెళ్తున్నట్టుగానే మనకు తెలుస్తుంది. తనకు ప్రాణహాని ఉంది, తనకు రక్షణ కల్పించాలని డీజీపీని కోరడానికి వెళ్తున్నట్టుగానే మనకు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. అందులో భాగంగానే దానికి సంబంధించిన ఒక విజ్ఞప్తి పత్రం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సిద్ధం చేసి ఉంచారు. ఇవాళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లెటర్ ఇవ్వబోతున్నారు. మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన అంశంలో మనోజ్ ఒక చాలా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. నిన్నటి నుండి కూడా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో మధ్యవర్తులు వచ్చారు. కేసు ఏది కాకుండా కుటుంబ సభ్యుల మధ్యనే సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. కానీ నిన్న సాయంత్రం వరకు ఆ సమస్య పరిష్కారం కాకపోగా అకస్మాత్తుగా మనోజ్ పాడిచేరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్ మాయమైంది. ఆ రోజు గొడవ జరిగిన సందర్భంలో ఏం జరిగిందో నీకు తేలాలంటే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ సంబంధించిన ఖచ్చితంగా ఉండాలి. కానీ అది మాయం చేయడం వెనక ఇద్దరి ప్రమేయం ఉందంటూ కూడా ఆ ఇద్దరి పైనే పాడిచేరు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.